హలో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు మనము ఫీమేల్ జెనిటేలియా అంటే సెక్షువల్ ఆర్గన్స్ అండ్ ప్రెగ్నెన్సీ వీటి రిలేటెడ్ హార్మోన్స్ వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్గా ఫీమేల్ అంటే ఆడవాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల వాళ్ళ మొత్తం రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్క పార్ట్ మేనేజ్ అయ్యేది హార్మోన్స్ వలన. ఈ హార్మోన్స్ మెయిన్గా ఏంటంటే రెండు రకాలు ఉంటాయి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అని ఫీమేల్ హార్మోన్స్. ఈ రెండు మెయిన్. అండ్ ఆఫ్ కోర్స్ టెస్టోస్టిరాన్ కూడా ఉంటుంది. ఎక్కువ టెస్టోస్టిరాన్ మేల్ హార్మోన్ అంటారు. సో టెస్టోస్టిరాన్ వల్ల కూడా కొన్ని అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించింది కానీ లేదంటే సెక్స్కి సంబంధించినవి కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ అనేది మెయిన్ ఫీమేల్ హార్మోన్. ఇది పర్టికులర్గా ప్యూబర్టీ అంటే ఫస్ట్ మెన్సెస్ రావడం, రజస్వల అంటారు తెలుగులో. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి ఇది ప్యూబర్టీ అంటాం ఇంగ్లీష్లో. సో ఇది కామన్గా జనరల్గా 10 years నుంచి 13 years మధ్యలో, 14 years కొంతమందికి అటు ఇటు అవుతుంది. సో ఈ టైంలో ఈ ఫస్ట్ మెన్సెస్ అనేది అంటే మెనార్కీ అని, సో ఇది స్టార్ట్ అవుతుంది అప్పుడు. సో ఇది రావడానికి కూడా మెయిన్గా ఈ హార్మోన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఈ కరెక్ట్ టైంకి వస్తుంది. సో కొంతమందికి ఏంటంటే లేట్ అవుతుంది, 14, 15, 16 years దాకా కొంతమందికి రాదు. సో ఇది జనరల్గా ఏమనుకుంటా అంటే ఫ్యామిలీలో పెద్దవాళ్ళకు కూడా అలాగే లేట్ వచ్చింది కాబట్టి అలాగే వస్తుంది అని జనరల్గా అనుకుంటాం. బట్ ఇది మెయిన్ ఏంటంటే హార్మోన్స్ వలన. సో ఈ హార్మోన్స్ అనేది అంటే పర్టికులర్ ఈస్ట్రోజన్ హార్మోను జనరల్గా కూడా అంటే బై బర్త్ అది డెవలప్ అవుతూ పర్టికులర్గా మన ఫిమేల్ ఓవరీస్ లోపల ఈ హార్మోన్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. ఓవరీస్ లోపల మెయిన్గా డెవలప్ అవుతుంది. సో ఆ హార్మోన్స్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళలో జనరల్గా 10 years నుంచి 13 years మధ్యలో ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ అనేది పీరియడ్ అనేది వస్తుంది. సో తర్వాత ఈ నెక్స్ట్ ప్రొజెస్టరాన్ హార్మోను, ఇది పర్టికులర్గా అంటే పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే అన్నం విడుదల అవుతుందో ఓవులేషన్ అంటాం. సో జనరల్గా ఏంటంటే 28 రోజులు 30 రోజులు సైకిల్ ఉన్న వాళ్ళలో 14th or 15th డే ఈ ఓవులేషన్ అవుతుంది. ఓవులేషన్ అయిన తర్వాత ఈ ప్రొజెస్టరాన్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్గా ఏంటంటే ప్రొజెస్టరాన్ ఎందుకు అవుతుందంటే ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రావడానికి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి మెయిన్గా ఈ హార్మోన్ పనిచేస్తుంది. సో ఈ హార్మోన్ చాలా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఈస్ట్రోజన్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావడం, ఆ టైంలో ఎక్కువ ప్రాబ్లం లేకపోవడము, ప్లస్ ఈ ఓవులేషన్ కంటే బిఫోర్ ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే అంటే రిప్రొడక్షన్ కోసం న్యాచురల్గా సెక్షువల్ డిజైర్స్ని పెంచుతాయి. పర్టికులర్గా చాలామందికి కొంతమందికి మెన్సెస్ బిఫోర్ వస్తుంది, కొంతమంది డ్యూరింగ్ మెన్సెస్, కొంతమందికి ఓవులేషన్ టైంలో ఈ సెక్షువల్ డిజైర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువ యాక్టివేట్ అయ్యి బాడీ లోపల చేంజెస్ తీసుకొస్తాయి. సో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలోనే ఈ పీరియడ్స్ ప్రాబ్లం అనేది రావడము, ఒబేసిటీ రావడము, లేదంటే ప్రెగ్నెన్సీ సరిగా రాకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి డెవలప్ చేసుకోవడానికి నార్మల్గా పర్ఫెక్ట్గా ఉండడానికి మన రెండు కారణాలు. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, పర్టికులర్గా రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా సంథింగ్ ఇలాంటివి ఉండి నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా హార్మోన్స్ అనేది బాగుంటాయి. రెండవది మెంటల్ కండిషన్. సో ఎక్కువ మెంటల్గా స్ట్రెస్ ఉండడం, టెన్షన్ పడడము, ఆలోచనలు ఎక్కువ ఉండి దిగులు కానీ భయం కానీ ఉన్న వాళ్ళలో కూడా ఈ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. తర్వాత ఒబేసిటీ కూడా అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఓవర్ వెయిట్ రావడము, ఇది కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడము, ఇట్లా వేరే రీజన్స్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత ఏంటంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్ పెథలాజికల్ రీజన్ అంటే డిసీజ్ రీజన్ ఏంటంటే సిస్ట్, ఓవరీస్లో సిస్ట్ ఫామ్ అవడం, నీటి బుడగలు అంటాం. ఓవరీస్లో నీటి బుడగలు రావడం వల్ల కూడా ఈ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి పీరియడ్ సరిగా రాకుండా లేట్ అవ్వడం, 2-3 నెలలకు ఒకసారి రావడము, లేదంటే ఒక్కోసారి ఓవర్గా రావడం, వచ్చినప్పుడు కంటిన్యూగా 5 days బదులు 15 రోజులు 20 రోజులు అలా నాన్ స్టాప్ మళ్ళీ వాటికి ట్యాబ్లెట్లు కానీ ఏదైనా వాడి చేస్తే తప్ప అది కండిషన్ కంట్రోల్ కాదనమాట. సో ఇలా ఈ పీసీఓడి, ఓవేరియన్ సిస్ట్ వల్ల కూడా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇలాంటివన్నీ అవుతుంటాయి. అండ్ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వస్తుంది. అంటే చిన్ లోపల కానీ ఇక్కడ అబోవ్ లిప్స్ లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్. సో ఇది ఒబేసిటీ ఒకటి వస్తుంది, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, ఇవన్నీ కూడా ఈ పీసీఓడి వల్ల వస్తుంది. సో పీసీఓడి కూడా మెయిన్గా రావడానికి రీజన్ ఏంటంటే మెంటల్ ఎమోషనల్ స్ట్రెస్. పర్టికులర్గా గర్ల్స్ ఎవరైతే బాగా సెన్సిటివ్ ఉంటారో ఎక్కువ మటుకి పీసీఓడి అనేది యంగ్ వాళ్ళలో వస్తుంది. సో ఈ పీసీఓడి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ స్ట్రెస్, ఎక్కువ ఆలోచించడం, దిగులు పడడము, ఏమో అవుతుందో నెగిటివ్ థింకింగ్,
ఫ్యూచర్లో ఏమవుతుందో, మంచి జాబ్ దొరుకుతుందో లేదో, లేకపోతే మంచి హస్బెండ్ వస్తారో లేదో, లేదా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇలాంటి టెన్షన్ కానీ, లేదంటే లవ్ ఫెయిల్యూర్, ఎవరైనా వీళ్ళు లవ్ చేయడం, వాళ్ళు రిజెక్ట్ చేయడం కానీ, లేదంటే మోసం చేయడం కానీ, ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ ఆలోచనలు, స్ట్రెస్, ఈ టెన్షన్ వలన ఈ పీసీఓడి అనేది కామన్గా వస్తుంటుంది. సో పీసీఓడి వల్ల కూడా ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ లోపల కూడా మార్పులు వస్తాయి. అండ్ జనరల్గా ఈ హార్మోన్స్ అనేవి ఏజ్ ప్రకారం, కండిషన్ ప్రకారం కూడా మారుతుంటాయి. ఇప్పుడు బిఫోర్ ప్యూబర్టీ ఈ హార్మోన్స్ పెద్దగా ఉండవు. సో ప్యూబర్టీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 13 years ఏజ్లో అప్పుడే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ మెనోపాజ్ స్టేజ్ అంటే పీరియడ్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో, అంటే 40 years నుంచి 50 years మధ్యలో పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. ఆ టైంలో ఈ హార్మోన్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోతాయి. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఎక్కువ ఉంటే, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పర్టికులర్గా ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ హార్మోన్స్ డౌన్ అయిపోతాయి. అండ్ లాక్టేషన్ టైంలో అంటే పాలు ఇచ్చే టైంలో కూడా ఈ కొన్ని హార్మోన్స్ చేంజెస్ జరగడం, ఈ టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ రిలీజ్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో అందుకనే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, డ్యూరింగ్ లాక్టేషన్ అంటే పాలు ఇచ్చే టైంలో కూడా వాళ్ళకి మెంటలీ కూడా కొన్ని డిఫరెంట్గా ఇరిటేషన్ రావడం కానీ, డిప్రెషన్ లాగా ఫీల్ అవ్వడము, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. సో ఈ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ వల్లనే లేడీస్ లోపల సెక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ రావడం కానీ, ఇంట్రెస్ట్ పోవడం కానీ, ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, లేదంటే ఆ టైంలో బాగా పెయిన్ రావడము, మంట రావడం, డ్రై అయిపోవడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా ఉండాలి, మెంటల్లీ టెన్షన్లు, ఆలోచనలు, దిగులు లేకుండా ఉండాలి. అండ్ ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా లోపల ఇప్పుడు పీసీఓడి ఇలాంటి వాటికి కూడా సర్జరీ అంటారు. సో సర్జరీ చేయడం కానీ, లేదంటే హార్మోన్ పిల్స్ ఇస్తారు రెగ్యులర్గా పీరియడ్ రావడానికి, లేదంటే పీరియడ్ ఆగడానికి. సో ఈ హార్మోన్ పిల్స్ కూడా రెగ్యులర్ వాడితే కూడా మంచిది కాదు. ఎందుకంటే న్యాచురల్గా బాడీ లోపల హార్మోన్స్ అనేవి డెవలప్ అవ్వాలి, కానీ ఈ ఆర్టిఫిషియల్గా మనం తీసుకునే సప్లిమెంట్ వలన ఫిజికల్గా, మెంటల్గా కూడా లేజినెస్ పెరుగుతుంది, ఓవర్ వెయిట్ వచ్చేస్తారు, హార్ట్గా పంపింగ్ అనేది తగ్గిపోతుంది, ప్రతి ఒక్క దాంట్లో డిఫరెన్స్ వస్తుంది. అండ్ సర్జరీ, పీసీఓడి అయితే సర్జరీ చేసి ఆ సిస్ట్ అనేది తీసేస్తారు. సో దానివల్ల ఏంటంటే అప్పటికి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ప్లస్ మళ్ళీ వస్తుంది. సో ఈ ప్రాబ్లం అనేది రొటీన్గా వస్తుంది, ఎందుకంటే ఆ టెండెన్సీ అనేది అలాగే ఉంటుంది. సో హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒబేసిటీ రాకుండా ఉంటుంది, ఈవెన్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వచ్చిన వాళ్ళలో కూడా మా మెడిసిన్ ద్వారా అది వెళ్ళిపోతుంది. అండ్ ప్రెగ్నెన్సీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, దీనివల్ల ఒబేసిటీ రాదు, హార్ట్ పంపింగ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ హార్మోన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మా మెడిసిన్ ద్వారా వెళ్ళిపోతాయి. అండ్ ఈవెన్ పీసీఓడి కూడా వితౌట్ సర్జరీ పీసీఓడి మొత్తం నార్మల్ వస్తుంది, పీరియడ్స్ నార్మల్ వస్తాయి. అండ్ ఏదైతే టెండెన్సీ ఉంటుందో, సిస్ట్ ఫార్మేషన్ టెండెన్సీ అనేది కూడా తగ్గిపోతుంది. ఫ్యూచర్లో కూడా ఒకసారి మా మెడిసిన్ వాడిన వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉండదు. పర్మనెంట్ క్యూర్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది, నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఫిజికల్గా, మెంటల్గా హ్యాపీగా, యాక్టివ్గా ఉంటూ ఏమైనా ప్రాబ్లం ఉంటే హోమియోపతిక్ కొన్ని రోజులు, ఇప్పుడు మా ట్రీట్మెంట్ ఎలా అంటే ఇనీషియల్గా అయితే 3 to 6 months కోర్స్ ఉంటుంది. అదే సివియర్గా ఉండి బాగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉండి పీసీఓడి బాగా సివియర్గా ఉంటే 6 months to 1 year టైం పడుతుంది. బట్ 100% తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ గ్యారంటీ వస్తుంది, పుట్టబోయే పిల్లలు కూడా హెల్తీగా, యాక్టివ్గా, నార్మల్ డెలివరీ అయ్యేటట్లు కూడా మా మెడిసిన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.